మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇక కొత్త విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సవరించిన భూముల విలువలను ప్రభుత్వ కార్ట్ సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములు, ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువలను పలుచోట్ల 50 నుంచి 100% పెంచారు. అపార్ట్మెంట్లకు 10 నుంచి 20% వరకు పెంపుదల జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం 7.5%గానే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉండి ప్రభుత్వ మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట్లనే ప్రభుత్వం భూముల విలువ పెంచింది. పెద్దగా వ్యత్యాసం లేని చోట్ల పాత విలువనే కొనసాగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో సవరణలు చేపట్టారు. వీటిలో ఎక్కువగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ORR లోపలే ఉన్నాయి. రాష్ట్రంలో కనిష్టంగా భూముల ధర ఇంతకుముందు ఎకరా 1.75 లక్షలు ఉండగా ఇప్పుడు 2.75 లక్షలకు పెంచారు. గరిష్టంగా బేగంపేట పైగాలో ఎకరా 35.29 కోట్లుగా ఉంది. ఈ విలువలో మార్పు చోటు చేసుకోలేదు. భూముల ధరలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 100% పెంచారు. కోకాపేట, నానక్రామ్గూడ, కొంగరకలాన్, రాయదుర్గ్, బుద్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ పెరిగింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సాగు భూముల విలువ కనిష్టంగా 50%, గరిష్టంగా 100% పెంచారు. కరీంనగర్ లో పాత విలువలే కొనసాగుతాయి. గ్రామీణ జిల్లాలో కనిష్ట, గరిష్ట విలువలను సవరించారు. నిజామాబాద్, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఇప్పుడున్న విలువలను మార్చలేదు. గ్రామీణ జిల్లాల్లో కనిష్టంగా 50%, గరిష్టంగా 75% పెంచారు. అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం పెద్దగా మార్పులు చేయలేదు. కనిష్టంగా 10%, గరిష్టంగా 20% వరకే పెంపుదల జరిగింది. ORR లోపల ప్రాంతాల్లోనే గరిష్ట పెంపును చేపట్టారు. ORR లోపలి సరిహద్దు ప్రాంతాల్లో ప్లాట్ల విలువను 100% పెంచారు. ఉదాహరణకు కోకాపేట ప్రాంతంలో చదరపు గజం విలువ 23,800 ఉండగా దానిని 47,600కు పెంచారు. హనుమకొండ, కాజీపేట, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 75% పెంపుదల జరిగింది. HMDA వేలంపాటల్లో హైదరాబాద్ శివార్లలో పలుచోట్ల ఎకరా 200 కోట్లు దాటగా ఆ ప్రాంతాల్లోనూ 100% పెంచారు. ప్లాట్లకు సంబంధించి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 112లలో చదరపు గజం 1.16 లక్షలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో స్థలాల అత్యల్ప విలువ చదరపు గజానికి 600గా ఉంది. రాష్ట్రంలోని వాణిజ్య ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని మార్పులు చేశారు. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, చిన్న పట్టణాల్లో భారం వేయలేదు. 100 అడుగుల రోడ్లు, హైవేలకు సమీపంలోని ప్రాంతాలను పరిగణలోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు ఇలా పెరిగాయి. బుద్వేల్లో పాత విలువ ఎకరాకు 5.5 కోట్లు ఉండగా 8.25 కోట్లకు పెంచారు. హఫీజ్పేట్లో పాత విలువ 11 కోట్లు ఉండగా 18 కోట్లకు పెంచారు. రాయదుర్గంలో పాత విలువ 11 కోట్లు ఉండగా 20 కోట్లకు పెంచారు. నాగోలులో 6 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెంచారు. అపార్ట్మెంట్ల విలువ చూస్తే మాసప్ ట్యాంకులో చదరపు అడుగుకు పాత విలువ 2,500 ఉండగా 2,700 రూపాయలు పెంచారు. పటాన్ చెరులో 2,500 నుంచి 3,000కు పెంచారు. ప్లాట్ల విలువ చదరపు గజానికి చూస్తే కోకాపేటలో పాత విలువ 23,800 ఉండగా 47,600కు పెంచారు. అత్తాపూర్ 20,300 నుంచి 30,500కు పెంచారు. హనుమకొండలో 5,800 నుంచి 8,700కు పెంచారు. కాజీపేటలో 9,500 నుంచి 14,250కి పెంచారు. భూములు, స్థలాలు, ప్లాట్ల ప్రభుత్వ విలువ సవరణతో అనధికార ధరలకు కళ్లెం పడడంతో పాటు విలువల క్రమబద్దీకరణకు ఆస్కారం ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో అమల్లో ఉన్న 7.5% ఛార్జీలతోనే రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. ఈ ఛార్జీలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. ఉదాహరణకు కొంపల్లి ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లోని 2,000 చదరపు అడుగుల ఫ్లాట్ ను కొనుగోలు చేస్తే చదరపు అడుగు పాత విలువ 2,200 ఉండగా కొత్త విలువ 2,700
నెంబరుగా మారింది. పాత విలువ ప్రకారం ఆ ఫ్లాట్ కు 44 లక్షలు అవుతుంది. దానికి రిజిస్ట్రేషన్ల ఛార్జీ 7.5% ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం 3.30 లక్షలు ఉండేది. ఇప్పుడు సవరించిన తర్వాత ఆ ఫ్లాట్ కొత్త విలువ 54 లక్షలు అవుతుండగా చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ల ఛార్జీ 4.05 లక్షలు అవుతుంది. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో చదరపు అడుగు విలువ రెండింతలకు పైగా ఉంటుంది. ప్రస్తుత సవరణతో కొంతవరకు ధరల క్రమబద్ధీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పెంచిన కొత్త విలువలపై 6 నెలల అనంతరం మరోసారి సమీక్ష చేపడతారు. ఇప్పుడు అమల్లోకి తెచ్చిన కొత్త విలువలతో రిజిస్ట్రేషన్ల తీరు ఎలా ఉంది, ఇంకా ఎక్కడైనా పెంపుదల చేపట్టాల్సి ఉందా, ఎక్కడైనా ప్రజలపై భారం పడిందా వంటి అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు. టోల్ ఫ్రీ నంబర్ 180059994788, వాట్సాప్ నంబర్ 8247619983లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించొచ్చని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సూచించింది.